ఇక ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాడా అంటే తాజాగా పెంచిన అదనపు సుంకాలను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా ఇప్పటికే భారత్ పై 25% సుంకాలు ప్రకటించగా ఇప్పుడు మరో 25% పెంచినట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్ పై 50% టారిఫ్ విధిస్తున్నట్లు ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో భారత్ దిగుమతులపై 50% సుంకాలు కట్టాల్సి ఉంది. ఇటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అని చేసిన హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదని, పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు తెలుపుతోందని అమెరికా ఆరోపించింది. దాని కారణంగా ట్రంప్ సుంకాల బాంబు పేల్చాడని అమెరికా చెప్తోంది. అయితే భారత్ పై టారిఫ్ వార్ ప్రకటించడానికి కారణమా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క ఇండియానే కాకుండా కొన్ని యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాటిపై అమెరికా జీరో ట్యాక్స్ విధిస్తోంది. చైనా, టర్కీలపై కూడా అమెరికా ఎలాంటి అదనపు భారాన్ని మోపడం లేదు. ఆ దేశాలతో అమెరికా బిజినెస్ డీల్స్ బాగానే ఉన్నాయి. కానీ భారత్నే ఎందుకు టార్గెట్ చేసి సుంకాలు పెంచారో తెలియని పరిస్థితి ఉంది. దీనివల్ల జరిగే పరిణామాలు అమెరికా అధ్యక్షుడు ఊహించలేదా? బలమైన మిత్ర దేశంతో శత్రుత్వాన్ని ట్రంప్ ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడు అనేది నిపుణుల వాదన. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి భారత్ పై అమెరికా ఆధారపడి ఉంది. మరి భారత్ దీనికి దీటైన జవాబు ఎలా ఇస్తుందో చూడాలి. ఇరవై 25% సుంకాలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. ఈ అదనపు సుంకాల భారం మాత్రం ఈ నెల 27 నుంచి పడనుంది. అయితే ఈ టారిఫ్ల వల్ల అమెరికాలో భారత వస్తువులు ఖరీదుగా మారతాయి. దీంతో వాటిని కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇక కొనుగోలు తగ్గితే ఆటోమేటిక్గా దాని ప్రభావం ఎక్స్పోర్ట్స్ పై పడుతుంది. ఎగుమతులు కూడా 40 నుంచి 50% తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇటు భారత వ్యాపారాలు దెబ్బతింటాయి. రూపాయి విలువ క్షీణించే అవకాశం ఉంది. ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారత టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడింది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. కొత్తగా విధించిన 25% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలకు అదనమని చెప్తున్నారు. కొత్త సుంకాలను కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశమైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది. ఇక సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఇప్పుడు దీనికి భారత్ కౌంటర్ ఇస్తుందా లేక టారిఫ్ భారాన్ని మోస్తుందా అనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ట్రంప్ అయితే భారత్ పై దాదాపు మొన్న 25%, మరొకసారి 25%, మొత్తంగా చూసుకుంటే 50% టారిఫ్ విధించారు. మరి దీనికి సంబంధించి భారత్ ఏ విధంగా స్పందిస్తుంది? అంటే భారత్ ట్రంప్ కి ఇటు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు, ఎలాంటి గట్టి దెబ్బతీస్తుంది అనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, మరొకసారి ట్రంప్ భారత్ పై సుంకాల మోత మోగించారు. గతంలోనే 25% సుంకం విధించిన ట్రంప్ మరికొద్ది రోజుల్లోనే మరింత టారిఫ్ విధిస్తారంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు అంటే వార్నింగ్ ఇచ్చినట్లుగానే మరో 25% అనేది నిన్ననే సుంకం విధించారు. అంటే మొత్తం పాతది ఇప్పుడు కొత్తది కలిపి 50% వరకు కూడా భారత్కు సంబంధించి టారిఫ్ అనేది విధించారు. దీనికి సంబంధించి భారత్ దేనైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనేది ట్రంప్కు విదేశాంగ శాఖ ఒక సమాధానం అయితే చెప్పింది. ప్రధానంగా రష్యా దగ్గర ఏదైతే చమురు కొనుగోలు చేస్తున్నారో ఆ చమురు కొనుగోలు చేయొద్దు అనేది ప్రధానంగా అమెరికా చెప్తోంది. కానీ భారత్ మాత్రం ఇటు రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తుంది. కేవలం భారతే కాదు, భారత్ కన్నా అత్యధికంగా చైనా కొనుగోలు చేస్తుంది. అటువంటి చైనాకు మాత్రం 90 రోజుల మినహాయింపు ఇచ్చి భారత్పై ఉన్నట్లుండి ఇమీడియట్గా ఈ విధంగా సుంకాలు పెంచి కక్ష సాధింపు ధోరణికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా భారత విదేశాంగ శాఖ ఇటు అమెరికాకు తెలియజేసింది. ఇటు వైట్ హౌస్ వర్గాలు కూడా ముందు ఇంకా
మరిన్ని సుంకాలు పెంచే అవకాశం ఉంది అంటూ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మేము చెప్పిన మాట మీరు వినటం లేదు కాబట్టి అందుకనే టారిఫ్లు విధిస్తున్నాము, మరింత టారిఫ్లు విధించే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. దీని ద్వారా భారత్పై అత్యధిక భారం పడబోతోంది, అనేక రంగాలపై కూడా దీని ప్రభావం ఉండబోతోంది. కానీ ఇటు భారత విదేశాంగ మాత్రం, ఇటు భారత ప్రభుత్వం మాత్రం ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటు విదేశాంగ శాఖ కూడా దీనిపై ఒక వివరణ కూడా ఇచ్చింది. అంటే భారత్పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి కూడా అంటే ట్రంప్ ఏదైతే భారత్పై సుంకాలు విధిస్తున్నారో దీనికి సంబంధించి సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారత్పై టారిఫ్లు విధించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించి అనేక మంది చనిపోతున్నారు. కానీ ఇప్పుడు భారత్ వారి దగ్గర ఆయిల్ కొనుగోలు చేసి వారికి వనరులను సమకూర్చుతుంది. ఆ వనరుల వల్ల వారు ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తున్నారు. రష్యా దగ్గర ఎటువంటి ఆయిల్ కొనుగోలు చేయకూడదు అనేది భారత్కు అమెరికా ఒక షరతు విధించింది. లేని పక్షంలో ఈ వాణిజ్య యుద్ధం అనేది కొనసాగుతుంది, ఈ విధంగా టారిఫ్లు విధిస్తాము అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగా ఇటు భారత్ కొంతమేర నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటూ కూడా చెప్తూ ఉంది. ఇక ముందు మరింత టారిఫ్లు విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అత్యధికంగా టారిఫ్లు చెల్లించే దేశంలో భారత్ కూడా ఉంది. ఇటు ఇతర దేశాలతో సరసన అంటే అత్యధికంగా భారత్ టారిఫ్లు కడుతుంది, సుంకాలు చెల్లిస్తూ ఉంది. ఇటు చైనాకు సంబంధించి కూడా గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకాల విషయంలో ప్రపంచ దేశాల వ్యాప్తంగా అన్ని దేశాల మీద, దాదాపు 60 దేశాల మీద ఈ సుంకాలు అనేవి ఎక్కువగా పెంచారు. అందులోనూ ఇటు చైనా మీద అత్యధికంగా పెంచినప్పటికీ కూడా సుంకాలకు సంబంధించి ఇప్పుడు భారత్పై కూడా కక్ష సాధింపు ధోరణితోనే కేవలం ఇటు రష్యాకు సంబంధించిన విషయంలో ఈ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారు. కేవలం ఒక రష్యా విషయమేనా, మరోవైపు ఇటు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి నాతో సంప్రదింపులు జరిపి నేనే మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాను అంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో కానీ ఇటు భారత్ మాత్రం ఎవరి జోక్యం లేదు, మాకి మేమే ఇటు పాకిస్తాన్ వచ్చి సంప్రదించడం ద్వారా వెనక్కి తగ్గాం తప్ప ట్రంప్ ఏ దేశానికి సంబంధించిన వారు దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఇటు భారత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వాటిపై కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారా, అనేక విషయాలు ప్రధానంగా దీనికి సంబంధించి కొంత చర్చలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఈ సుంకాలు పెంచడం ద్వారా భారత్కి అయితే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సుంకాలు విధించడం ద్వారా ఎవరైతే వినియోగదారుడు ఉంటాడు, వినియోగదారుడికి అనేది భారం అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఇటు భారత్పై మరింత ఆర్థిక ఒత్తిడి అనేది ఈ టారిఫ్ల వల్ల తలెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. భారత్పై ప్రతీకార చర్యలకు తీసుకుంటుంటే ఈ టారిఫ్లు మరింత పెంచే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ప్రతీకారం ఒకవైపు తీర్చుకుంటున్నాయి, ఈ టారిఫ్లని మరింత పెంచుతామంటూ కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఇప్పుడు విదేశాంగ శాఖ అయితే దీనిపై స్పందించింది, దీన్ని ఖండించింది. కానీ మేము కొనుగోలు చేస్తూ ఉంటాం, బెదిరించినంత మాత్రం మేము భయపడము, తగ్గేదే లేదు అంటూ కూడా భారత విదేశాంగ శాఖ చెప్తుంది. మరి ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రధాని అలాగే వైట్ హౌస్ వర్గాలతో మాట్లాడతారా, ఇటు ట్రంప్తో ప్రధాని మాట్లాడి ఏమైనా చర్చలు జరుపుతారా, టారిఫ్లకు సంబంధించి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.